మళ్ళీ ఒకసారి అందరికీ వెల్కమ్. అండ్ ఈ హోపోనోపోనో వీడియో సిరీస్ చాలా సక్సెస్ఫుల్‌గా ముందుకెళ్తుందండి. అండ్ థాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి ప్రేమ వల్ల ఎక్కువ మందికి మన హోపోనోపోనో వీడియోస్ రీచ్ అవుతున్నాయి. థాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, నేను చెప్పే టాపిక్స్‌లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ విత్ ద సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. ఈ 2 సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ 2 చాలా చాలా డీప్‌గా కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ మీరందరూ అడుగుతున్న క్వెషన్స్‌కి ఈరోజు ఇంకా డీటెయిల్‌గా ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో లెట్స్ గో ఇంటు ద క్వెషన్స్. సో వి ఆర్ రెడీ విత్ కోచ్ దివ్య మేడం. థాంక్ యూ సో మచ్. చాలామంది కోచ్ దివ్య గారికి కాల్ కూడా చేస్తున్నారు. సో మీరేదైనా 1-to-1గా సెషన్ బుక్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ కోచ్ దివ్య మేడం ఆర్ మీ. వి ఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. యెస్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్, మనీ బ్లాకేజెస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి? మనీ బ్లాకేజెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ అండి. సో మనీ ఎనర్జీ గురించి అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోపోనోపోనో ఎలా చేయాలి అని చెప్తాను. బట్ అంతకంటే ముందు మనీ బ్లాకేజ్‌లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం బయటికెళ్తుంటాము, వెజిటబుల్స్ బై చేస్తుంటాము అండ్ చిన్న చిన్న థింగ్స్ బై చేస్తుంటాము. రోడ్ పైన షాప్ కీపర్స్ ఉంటారు. చిన్న చిన్న అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో వెళ్ళినప్పుడు చాలామంది రూ. 2కి, రూ. 5 కూడా బార్గెనింగ్ చేస్తుంటారు. మనం చూస్తుంటాం. సో బార్గెనింగ్ అనేది ఒక ల్యాక్ మెంటాలిటీ అండి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక అబండెంట్ మెంటాలిటీ ఏంటంటే యెస్, ఐ కెన్ స్పెండ్ ఇట్. నేను దీనికి స్పెండ్ చేయగలను. యెస్. సీ, ఇట్ డజంట్ మీన్ దట్ మీరు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోమని అనట్లేదు. బట్ యూ బై ఫ్రమ్ దట్ పర్సన్ అండ్ డోంట్ బార్గెయిన్ ఫర్ రూ. 5, రూ. 10, రైట్? సో ఇక్కడ మనం మనకంటే కింది వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, రైట్? హ్యాపీనెస్‌తో ఇవ్వాలి. నా దగ్గర ఉంది అంటూ ఫీలింగ్‌తో ఇవ్వాలి. అండ్ ఆ మనీకి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది అన్నీ ఫ్రీగా కావాలి. చాలామంది కోర్సెస్ కూడా నేను చెప్తున్నప్పుడు సార్ నాకు ఫ్రీగా కావాలి. చూడండి, ఫ్రీగా ఇచ్చే కాంటెంట్ ఫ్రీగా ఇస్తుంటాను. బట్ దేర్ ఈస్ సర్టెన్ థింగ్స్ వెన్ యూ పే ద వాల్యూ. మీరు ఎప్పుడైతే పే చేస్తారో యెస్ దిస్ ఇస్ మైన్, ఐ పేడ్ ఫర్ ఇట్ అని ఒక కమిట్మెంట్‌తో వింటారు, రైట్? సో మనీ బ్లాకేజెస్‌ని ఫస్ట్ హోపోనోపోనో ద్వారా ఎలా రిలీజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అనే ఎనర్జీకి మనం ఎలా రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది, మనీని ఇస్తున్నప్పుడు ఎలా ఉంది అది చెక్ చేసుకోండి. అండ్ ఈ మనీ బ్లాకేజెస్ జనరల్‌గా ఎందుకు వస్తాయంటే ఫర్‌గివ్‌నెస్ లేకపోవడం. మీరు ఎవరినైనా ఫర్‌గివ్‌నెస్ చేయట్లేదు ఒక్కసారి చూడండి. స్పెషల్లీ అది మీ రిలేటివ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ అక్కయ్య, మీ తమ్ముడు, మీ ఎవరైనా సరే అండి. వాళ్ళలో మనకు ఒక ఫర్‌గివ్‌నెస్ చేయడం ఆపేస్తే, అంటే వాళ్ళని ఫర్‌గివ్‌నెస్ చేయట్లేదు. వాళ్ళని మనం బ్లాక్ చేస్తున్నాం. మనం ఏమనుకుంటామంటే మనం వాళ్ళని బ్లాక్ చేస్తున్నాం. వాళ్ళని బ్లాక్ చేయట్లేదండి. యాక్చువల్‌గా మనం మనీని బ్లాక్ చేస్తున్నాం. కొందరికి అర్థం కాదు. సార్ మనీకి, రిలేషన్‌కి లింక్ ఏంటని. ఫ్రెండ్స్, మన మన లైఫ్‌లో అన్నీ గూడా ఒకదానితో ఇంకొకటి రిలేటెడ్‌గా ఉంటాయి, రైట్? ఇక్కడ ఫస్ట్ మనం ఫర్‌గివ్‌నెస్ చేయాలి. ఎవరిని ఫర్‌గివ్‌నెస్ చేయాలి? అది మీరే ఆలోచించండి. ఫ్యామిలీ మెంబర్స్ అయితే మమ్మీ, డ్యాడీ, ఓకే. అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య వీళ్ళని ప్లస్ మన రిలేటివ్స్, మన సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో, రైట్? హస్బెండ్ తరపు బంధువులు, వైఫ్ తరపు బంధువులు, ప్లస్ పిల్లలు, అందరిని మనం ఫర్‌గివ్‌నెస్ చేయాలి. వాళ్ళు ఎంత నెగటివిటీ ఉన్నా వాళ్ళు మన లైఫ్‌లో ఉన్నారు అంటే ఏదో మెమరీ ఉంది. వాళ్ళతో నాతో ఏదో కనెక్షన్ ఉంది, రైట్? అందువల్లే వాళ్ళు నా లైఫ్‌లోకొచ్చారు. మన సోల్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటే వాళ్ళతో ఉండాలని డిసైడ్ చేసుకొనే మనం ఈ ప్రపంచంలోకొచ్చాం. ఇక్కడొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోదు, రైట్? యూ గెట్టింగ్ మై పాయింట్? సో ఫస్ట్ ఫర్‌గివ్‌నెస్ స్టార్ట్ చేయండి. ఫర్‌గివ్‌నెస్ అడగండి. ఐ కంప్లీట్‌లీ ఫర్‌గివ్ దిస్ పర్సన్ ఫర్ వాటెవర్ మిస్టేక్స్ హి హాస్ డన్. తను చేసిన తప్పులన్నిటిని నేను క్షమిస్తున్నాను. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ గాడ్ కూడా చెప్పాలి. డియర్ గాడ్, ప్లీజ్ ఫర్‌గివ్ దిస్ పర్సన్. తను తెలియకుండా ఏదైనా తప్పులు చేసినట్టుంటే తనను క్షమించండి. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ విధంగా మనీ బ్లాకేజ్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే మీరు ఒక లిస్ట్ రాయండి, రైట్? ఒక లిస్ట్ రాయండి. ఎవరెవరు నన్ను బాధపెట్టారు, ఎవరెవరు నన్ను హర్ట్ చేశారు, ఎవరి ద్వారా నేను బాధపడ్డాను, వాటన్నిటిని లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఫస్ట్. 10 మందో, 20 మందో వస్తారు, రైట్? వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఫర్‌గివ్‌నెస్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళకి లవ్ సెండ్ చేయండి. ఎందుకంటే చూడండి, మనం ఎవరైతే హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మనకు ఒక సింపతి అనేది కలుగుతుంది. అక్కడ మనకు కనబడుతుంది, పెయిన్ అనేది కనబడుతుంది. బట్ ఎమోషనల్‌గా ఎవరైతే హర్ట్ అవుతున్నారో, ఎవరైతే ఎమోషనల్‌గా చాలా కోపంగా ఉన్నారో, టెన్షన్‌గా ఉంటారు ఎప్పుడు, వాళ్ళకు ఎమోషనల్ పెయిన్ ఎక్కువగా ఉందండి. సో వాళ్ళని కూడా మనం హీల్ చేయాలి కాబట్టి వాళ్ళకి లవ్‌ని పంపించండి. ఒక్కసారి మీరు చూడండి, మీ మదర్ ఉండొచ్చు, మీ ఫాదర్ ఉండొచ్చు.
ఎక్కువగా బాధపడుతున్నారు, కోపంగా ఉంటారు, ఎప్పుడు టెన్షన్‌తో ఉంటారు. అందువల్ల మీరు వాళ్ళని ఫర్‌గివ్‌నెస్ చేయట్లేదు. ఆ ఫర్‌గివ్‌నెస్ చేయట్లేదు కాబట్టి మనీ బ్లాకేజ్ వచ్చాయి. గుర్తుంచుకోండి. సో, ఈ రోజు నుంచి మనీ మీరు ఇస్తున్నప్పుడు, తీసుకున్నప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పండి. దాంతో పాటు ఎవరినైనా మీరు ఫర్‌గివ్‌నెస్ చేయట్లేదు అంటే ఈరోజు వాళ్ళని ఫర్‌గివ్‌నెస్ చేసేయండి. అండ్ సీ మనీ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయో మీరు చూడండి. అంటే మీరు కలుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమతోనే చూడండి. ఎందుకంటే చూడండి, మనం వీఆర్ ఆల్ డిఫరెంట్, బాడీ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ సోల్ అనే ఒక ఎనర్జీ అనేది సేమ్ అండి. కరెక్ట్? యాహ్! సో, మనం ఎలాగైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్‌తో మనం ఎలా ఉంటాం, ప్రతి ఒక్కరితో మనం అలానే కనెక్ట్ అయి ఉండాలి. బికాజ్ ఎవ్రీబడీ ఈస్ హావింగ్ సేమ్ కాన్షియస్‌నెస్. ఎవ్రీబడీ ఈస్ హావింగ్ సేమ్ ఎనర్జీ. సో, ఎనర్జీ అనేది సేమ్ ఉంటుందండి. మనం చూస్తే ఇక్కడ లైట్, ఫ్యాన్, ఏసీ ఇవన్నీ ఉన్నాయి. కరెంట్ మాత్రం ఒకటే. రైట్? సేమ్ కరెంట్. కరెంటే ఇక్కడ లైట్‌గా మారుతుంది. ఫ్యాన్‌లో ఎయిర్‌గా మారుతుంది. ఫ్యాన్ మూవ్ అవ్వడానికి ఏసీలో, వాషింగ్ మెషిన్‌లో, రెఫ్రిజిరేటర్‌లో ఉండేది మాత్రం ఒకటే కరెంట్. ఇక్కడ మనం చూస్తున్న పర్సన్ వేరు, వాళ్ళ క్యారెక్టర్ వేరు, వాళ్ళ బిహేవియర్ వేరు. కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది టెన్షన్‌లో ఉంటారు, కొంతమంది ఇరిటేటెడ్‌గా ఉంటారు. బట్ అందరిలో ఉన్న ఎనర్జీ మాత్రం ఒకటే. సో, ఆ ఎనర్జీని మనం ఫస్ట్ హీల్ చేసుకోవాలి. అండర్‌స్టాండ్ దట్ వి ఆర్ ఆల్ ఇన్ ది బాడీ. యెస్, ఈ పర్టిక్యులర్ టైంలో ఈ బాడీలో ఉన్నాము. బట్ మనం ఒక ఎనర్జీతో ఉంటాము. ఆ ఎనర్జీని మనం పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఫర్‌గివ్‌నెస్ అనే యాటిట్యూడ్. సీ ఇట్ ఈస్ జస్ట్ హోపోనోపోనో చేస్తున్నానంటే ఏదో నామ్‌కే వాస్తే ఏదో చేయడానికి చేస్తున్నాను కాదండి. లిటరల్లీ ఫీల్ అవ్వండి. అండ్ ఇదొక లైఫ్ స్టైల్ అండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హీలింగ్ మొడాలిటీ, ఏదో ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి కాదండి. ఇట్ ఈస్ ద లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ ద లైఫ్, హౌ టు లీవ్ యువర్ లైఫ్. మీరు జీవితాన్ని ఎలా జీవించాలని ఒక చెప్పే ఒక టెక్నిక్, ఒక ఫిలాసఫీ. అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. దే ఆర్ నాట్ 4 ఫ్రేజెస్, బట్ దట్ ఈస్ ద లైఫ్ ఇట్సెల్ఫ్. రైట్? సో, యెస్. అండ్ దివ్య మేడం ప్రతిరోజు షీ ఫాలోస్ 108 టైమ్స్. సో, చేస్తున్న తర్వాత మీకు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? చేస్తున్న టైంలో నేను చాలా పీస్‌ఫుల్, అన్‌వాంటెడ్ విషయాలు నాకు గుర్తుకు రావు. అండ్ ఎవరి గురించైతే ఏ ప్రాబ్లమ్ గురించైతే చేస్తున్నామో, స్పెషల్లీ హెల్త్ గురించి, లేదంటే హస్బెండ్, వైఫ్ ఎలాంటియైనా మన చిన్న చిన్న గొడవలైనప్పుడు చేసుకున్నప్పుడు, అప్పుడు ఆ పర్సన్‌ని మళ్ళీ మనం బ్లేమ్ చేయకూడదు. వన్స్ వి ఆర్ డన్ హోపోనోపోనో అయిపోయిన తర్వాత వాళ్ళను మళ్ళీ బ్లేమ్ చేయకూడదు. వాళ్ళ గురించి ఎలాంటి అన్‌వాంటెడ్ థింగ్ మన మైండ్‌లో రాకూడదు. వస్తే కనుక వెంటనే మళ్ళీ హోపోనోపోనో స్టార్ట్ వస్తే చేస్తాను. వెంటనే మళ్ళీ మళ్ళీ హోపోనోపోనో హోపోనోపోనో స్టార్ట్ కరెక్ట్. చేస్తాను. యెస్, యాహ్! దట్స్ గ్రేట్. యాహ్! సూపర్. దాని వలన బ్యాలెన్స్ అయిపోతుంది. హోపోనోపోనో చేశాక మనం ఆ పర్సన్‌ని బ్లేమ్ చేసామా, ఇట్స్ నాట్ వర్క్. అందుకని ఎప్పుడైనా మనం హోపోనోపోనో చేసిన పీస్‌ఫుల్‌మైన కంటిన్యూయస్‌లీ కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ మళ్ళీ వస్తే వెంటనే హోపోనోపోనో స్టార్ట్ చేయాలి. సింపుల్ అండి. మీరు యాహ్! బయటికెళ్లారు, బురద పడ్డింది. డ్రెస్ పైన ఏం చేస్తారు? క్లీన్ చేసుకుంటారు. రైట్? యూ డోంట్ సిట్ అండ్ వర్రీ. రైట్? ఎందుకు పడింది? బురద ఎందుకు పడింది అని ఆలోచించి కూర్చోరు. కరెక్ట్? ఇమ్మీడియేట్‌గా క్లీన్ చేసుకుంటారు. ఓకే. మళ్ళీ బురద పడితే ఏం చేస్తారు? యాహ్! క్లీనింగ్. దట్ ఈస్ రైట్? టేప్ రికార్డింగ్. డోంట్ డూ. సో, ఓకే. సింప్లీ జస్ట్ క్లీన్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్. యెస్, ప్లీజ్ నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ ఒక స్పెషల్ క్వెషన్. యాస్ ఎ ఫోబియా గురించి ఒక ఈఎఫ్టీ వీడియో చేయమని రిక్వెస్ట్ వచ్చింది. ఓకే. సో, లెట్స్ డూ ఇట్ టుగెదర్ ఫర్ Yeah. ఫోబియా. ఫ్రెండ్స్, ఫోబియా ఏంటంటే ఒక ఇర్రాషనల్ ఫియర్. రైట్? లైక్ పబ్లిక్ స్పీకింగ్. నేను పబ్లిక్ స్పీకింగ్ చేస్తే నన్ను చూసి అందరూ నవ్వుతారేమో. నాకు గుర్తుండకపోతే ఎలా? టాపిక్ గుర్తుండకపోతే ఎలా? ఓహ్ మై గాడ్! నేనెప్పుడు ఇంతమంది ముందు మాట్లాడలేదు. ఇదంతా మీ మైండ్ క్రియేట్ చేస్తున్న ఇర్రాషనల్ ఫియర్స్. అండ్ హోపోనోపోనో, ఈఎఫ్టీ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ అండి. ఎందుకంటే ఈ 2 కూడా హీలింగ్ మొడాలిటీసే. సో, ఇక్కడ ఈ వీడియోలో హోపోనోపోనో తో పాటు నేను ఈఎఫ్టీ కూడా మీకు నేర్పిస్తున్నాను. సో, లెట్స్ డూ ఇట్ నౌ. ఇప్పుడు ఫోబియా దేని గురించి ఉందండి? ఫోబియా ఇట్ మే బి ఫర్ ఎగ్జామ్, ఇట్ మే బి ఫర్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ ఏదైనా ఉండొచ్చు. ఫోబియా ఉంది ఇప్పుడు. ఆ ఫోబియా గురించి మీరు ఎలా ఈఎఫ్టీ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. సో, యెస్ దివ్య మేడం, లెట్స్ స్టార్ట్. నాతో పాటు మీరు కూడా రిపీట్ చేయండి. Yeah. సో, ఈవెన్ దో ఈవెన్ దో ఐ హావ్ దిస్ ఫోబియా, ఐ హావ్ దిస్ ఫోబియా, ఈ ఫోబియా ఉన్నప్పటికీ ఈ ఫోబియా ఉన్నప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. ఐ లవ్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫోబియా గురించి చెప్పాలి. ఎస్, ఈ పబ్లిక్ స్పీకింగ్ ఫోబియా ద్వారా పబ్లిక్ స్పీకింగ్ నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, సరిగ్గా మాట్లాడలేకపోతే టెన్షన్గా ఉంటుంది, భయంగా ఉంటుంది, ఉంటుంది. ఏం జరుగుతుందో అని బాధగా ఉంటుంది.
జరుగుతుందో అని బాధగా ఉంటుంది. బట్ ఐ స్టిల్ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. బట్ ఐ స్టిల్ డీప్లీ లవ్ అండ్ ఐ డీప్లీ లవ్ I deeply love అండ్ కంప్లీట్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. and completely accept myself. సో నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్స్. ఎస్, సో ఫస్ట్ పాయింట్ ఏంటండి అయ్య గారు? Yeah, ఫస్ట్ ఈస్ ఐబ్రో. eyebrow. Eyebrow point. The next is side of the eye. Third is under the eye. Next is under the nose. Next is chin point. Chin and ikkada chin lo. The next is collarbone. The next is underarm. Underarm and the last is head. Head. So వీటన్నిటిని ట్యాప్ చేస్తున్నప్పుడు you can use Ho'oponopono. So let's do it now. Yes. I'm sorry for this phobia. I'm sorry for this phobia. ఈ phobia ఉన్నందుకు ఈ phobia ఉన్నందుకు. I'm sorry. I'm sorry. దీని మెమరీస్ క్యారీ చేస్తున్నందుకు This carry chest. I'm sorry. I'm sorry. Please forgive me. This for Thank you. Thank I love you. I love you. పాయింట్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి వన్ బై వన్. సారీ, I'm sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please forgive me. థ్యాంక్ యూ, Thank you. ఐ లవ్ యూ, I love you. ఐఎమ్ సారీ. నెక్స్ట్ I'm పాయింట్, sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please forgive me. థ్యాంక్ యూ, Thank you. I I love love you. you. ఈ ఫోబియా ఉన్నందుకు ఈ phobia ఉన్నందుకు నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నేను సరిగ్గా మాట్లాడలేకపోతే నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, నేను యాక్టివ్గా ఉండలేక. ప్లీజ్ ఫర్గివ్ మీ, Forgive me. థ్యాంక్ యూ, Thank you. ఐ లవ్ యూ, I love you. సారీ, I'm sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ, Forgive me. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, I love you. సారీ I'm ఫర్ క్రియేటింగ్ దిస్ ఫోబియా, getting this. యువర్ సబ్ కాన్షియస్, Yes, subconscious. ఐఎమ్ సారీ. I'm sorry. ఇది క్రియేట్ చేసినందుకు ఇది క్రియేట్ చేసినందుకు చాలా బాధగా ఉంది, చాలా బాగా. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please forgive me. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, I love you. సారీ I'm sorry. దీన్ని క్రియేట్ చేసినందుకు దీన్ని క్రియేట్ చేసినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. దీన్ని రిలీజ్ చేయడానికి దీన్ని రిలీజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, నేను రెడీగా థ్యాంక్ యూ సో మచ్, ఉన్నాను. ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ I'm sorry ఫర్ క్రియేటింగ్ దిస్. for create. ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు. బట్ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. బట్ ఐ టేక్ 100%. దీనికి 100% రెస్పాన్సిబిలిటీ, దీనికి 100% రెస్పాన్సిబిలిటీ దీనికి 100% రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. తీసుకు. ఐఎమ్ సారీ, I'm sorry. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please forgive me. థ్యాంక్ యూ, Thank you. ఐ లవ్ యూ. I love you. ద లాస్ట్ వన్ ఇస్ ఐఎమ్ Yeah. సారీ I'm sorry ఫర్ క్రియేటింగ్ దిస్, for creating this. ప్లీజ్ ఫర్గివ్ మీ, Please థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీన్ని రిలీజ్ చేయడానికి delete చేయడం. నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు మనం ఒక పాజిటివ్ రౌండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫోబియా లేకుంటే మీరు ఎలా ఉంటారు? ఐఎమ్ కాన్ఫిడెంట్ నా, I'm confident. కాన్ఫిడెంట్గా ఉన్నాను, చాలా కాన్ఫిడెంట్గా నేను ముందుకెళ్తున్నాను, కాన్ఫిడెంట్ గా ఈరోజు యాక్టివ్గా ఉంటున్నాను, ఈరోజు యాక్టివ్ గా ఉంటుంది. ఐఎమ్ సో లక్కీ, సో లక్కీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్, సో కాన్ఫిడెంట్. ఐఎమ్ సో లక్కీ, సో లక్కీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఐఎమ్ ఎనర్జెటిక్. త్రూఅవుట్ ది డే నేను చాలా యాక్టివ్గా ఉంటున్నాను, నేను చాలా యాక్టివ్ గా ఉంటున్నాను. చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాను, చాలా ఎనర్జెటిక్ గా. లైఫ్ నా కంట్రోల్లో ఉంది, లైఫ్ నా కంట్రోల్లో ఉంది. నా మైండ్ నా కంట్రోల్లో ఉంది, నా మైండ్ నా కంట్రోల్లో ఉంది. సో పాజిటివ్గానే ఆలోచిస్తున్నాను. నేను పాజిటివ్ గానే ఆలోచిస్తున్నాను. లైఫ్ ఈజ్ అమేజింగ్, లైఫ్ ఈజ్ అమేజింగ్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఫ్రెండ్స్, సో ఫోబియా గురించి మాట్లాడారు కాబట్టి వీ హ్యావ్ డన్ ఫర్ ఫోబియా. మీరు స్పెసిఫిక్గా ఏ ఫోబియా ఉందో చూడండి. ఈజ్ ఇట్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగింది? కొంతమంది కార్ డ్రైవింగ్ అంటే ఫోబియా ఉంటుంది, ఇంకొంతమందికి యూనో పబ్లిక్ స్పీకింగ్ అంటే ఫోబియా ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకా ఏదైనా ఫోబియా ఉండొచ్చు. సో వర్క్ ఆన్ దాట్. ఎస్, సో దివ్య మేడం, మీరు ఎప్పుడైతే బైక్ నేర్చుకున్నారో, సో అంతకంటే ముందు మీకు చాలా ఫియర్ ఉండేది, కరెక్ట్? సో ఎప్పుడైతే బైక్ నేర్చుకున్న తర్వాత బైక్ రైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు మీకు ఎలాంటి ఫియర్ లేదు. సో మీరు ఎలాంటి టెక్నిక్ అప్లై చేస్తారు? యాక్చువల్లీ చెప్పాలి అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు సైకిల్ కూడా రాదు. మా డాడీకి ఫియర్, నేను సైకిల్ నడుపుతూ పడిపోతానని ఫియర్ ఆయనకు. నేను నన్ను ఎక్కనివ్వలేదు. అండ్ ఈవెన్ దో నాకు ఆ టైంలో కొద్దిగా ఫియర్ వచ్చేసింది. పడడం అంటే బైక్ నుంచి పడతాము, కాలు చేతు విరుగుతుంది అనేది భయం వచ్చేసింది. బట్ వన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొద్దిగా మీరు నేర్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా నేను ఫియర్ క్యారీ చేస్తున్నాను. అలా లేదు, ఫియర్ మొత్తం అయిపోయింది. అది రేస్ ఇవ్వడం అలాంటి కంటిన్యూ. So how did you solve that? వన్స్ వీఆర్ ద షిఫ్టెడ్ ఇట్ అట్లాంటాకి వచ్చాక అప్పుడు నాకు నీడ్ ఉంది బైక్ది.
So పైకి how did you Ah. actually, which technique you use? యా ఇదే కంటిన్యూస్లీ నేను అందరిని చూడడం స్టార్ట్ చేశాను. చాలా మంది లేడీస్ బైక్ నడపడం కంటిన్యూస్ వాళ్ళని చూస్తుంటాను. వాళ్ళు ఎప్పుడు వస్తుంటే కంటిన్యూ ఏ లేడీ నడుపుతుందో వాళ్ళని చూస్తుంటాను. వాళ్ళు నడుపుతున్నారు, నేనెందుకు నడపలేను? అండ్ ఐ హ్యావ్ డ్రీమ్, నేను నడపాలి అని. నాకు డ్రీమ్స్ కూడా వచ్చేటి. నేను And you used to బైక్ do నడపాలి. Ho'oponopono యా also, యా I remember. నేను కంటిన్యూస్లీ వాళ్ళని చూసినప్పుడు నేను చేయగలుగుతాను. సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ నేను రోడ్ పైన వెళ్తున్నప్పుడు వాళ్ళని చూస్తూ ఇలా చేస్తూ వెళ్ళేదాన్ని. అండ్ ఈవెన్ ఐఎమ్ ఆల్రెడీ నా మైండ్లో ఎప్పటికీ అది తిరుగుతూ ఉంటుంది, నేను నేర్చుకోవాలి నేర్చుకోవాలి. And you already created that image, యా correct? ఇమేజ్. Yes. So this is what I would like to tell you friends. అంటే ఏదైనా మనం చేయగలము, ఎందుకంటే మైండ్లో ఒక బ్లాకేజెస్ని పట్టుకుంటే ఆ మైండ్ దాన్ని రియాలిటీగా చూపెడుతుంది, రైట్? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, యూ కెన్ డూ ఇట్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఎస్, సో దట్స్ ఆల్. అండ్ ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ సిరీస్లో నేను కనెక్ట్ అవుతానండి. అండ్ మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ దీని గురించి అడ్వాన్స్ Ho'oponopono బ్యాచ్ ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎవ్రీ మంత్ సండే ఉంటుంది. అండ్ ఐ వుడ్ లైక్ యూ టు అండర్స్టాండ్ దిస్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, మీ ఫ్యామిలీని హీల్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ని హీల్ చేయండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి, మీ హెల్త్, మీ రిలేషన్, మీ కెరియర్, మీ మనీ ప్రాబ్లమ్ని హీల్ చేసుకోండి. ఎందుకంటే బ్యూటిఫుల్ కేస్ స్టడీస్ నేను చూస్తున్నాను. క్యాన్సర్ నుంచి బయటపడుతున్న వాళ్ళు అండ్ రిలేషన్షిప్లో డైవోర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. మనీ పరంగా 10 లక్షల అప్పులు, 20 లక్షల అప్పులు ఉన్న వాళ్ళు కూడా అక్కడ నుంచి బయటకు వస్తున్నారు. సో చూడండి, యూనివర్స్ మనకు అన్ని విండోస్, అన్ని గేట్స్ ఓపెన్ చేస్తుంది, రైట్? చాలా డోర్స్ ఉంటాయి. మనం ఒకే డోర్ నుంచి చూస్తుంటాం, ఇక్కడ నుంచి రావాలి, ఇక్కడ నుంచి రావాలి. బట్ చాలా డోర్స్ ఉన్నాయి. అన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే మనం Ho'oponopono స్టార్ట్ చేస్తామో. స్పిరిచువల్గా మీరు కనెక్ట్ అవుతారు, మీరు ఒక డీప్ డివినిటీతో కనెక్ట్ అవుతారు. అక్కడ నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. సో లెట్స్ డూ 3 times. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి మీ క్వశ్చన్స్ అన్నీ కూడా. మీకు ఎలా అనిపించింది వీడియో? మీ యొక్క పాజిటివ్ కమెంట్స్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుందండి టు గెట్ మోర్ అండ్ మోర్ వీడియోస్. ఇలాంటి పాజిటివ్ వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ వి రీచ్ మోర్ అండ్ మోర్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.